ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. గడిచిన జులై నెలంతా కాచి కాపాడిన దేవునికే స్తుతులు స్తోత్రములండి. ఈ ఆగస్టు నెలంతా కూడా కాచి కాపాడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము పరమగీతములు 6వ అధ్యాయంలో 9వ వచనము. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులను ఉపపత్నులను దాన్ని పొగుడుదురు. ఈ మాటలు వినడానికి ఎంత మధురంగా, ఎంత ప్రేమపూర్వకంగా ఉన్నాయో కదండి. ఈ లోకంలో కోట్లాది మంది ప్రజలు ఉండవచ్చండి. ఎందరో అందగత్తెలు, ఎందరో ఘనులు ఉండవచ్చు. కానీ నా ప్రభువు మిమ్మల్ని చూసి, నిన్ను చూసి ఏమంటున్నారంటే, నువ్వు నా దృష్టిలో ఒకదానివే, నువ్వు నా పావురానివి, నువ్వు నిష్కలంకురాలివి అని పిలుస్తున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనుష్యులు నిన్ను తృణీకరించవచ్చు, నిన్ను ఒంటరిదాన్ని చేయవచ్చు. నీ రూపం చూసి లేదా నీ పరిస్థితి చూసి నిన్ను తక్కువగా అంచనా వేయవచ్చండి. కానీ నిన్ను సృష్టించిన నీ పరలోకపు తండ్రి నిన్ను ఏమాత్రం తక్కువగా చూడడం లేదండి. ఆయన నిన్ను ఒక ముద్దుల కుమార్తెలాగా, ఒక ముద్దుల కుమారుడులాగా చూసుకుంటున్నారండి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పావురం అనేది అమాయకత్వానికి, నమ్మకత్వానికి గుర్తు కదండి. దేవుడు మిమ్మల్ని ఈ లోక కల్మషం అంటని నిష్కలంకమైన ఒక పావురంగా చూడాలని ఆశపడుతున్నారండి. లోకం మిమ్మల్ని ఎంతగా గాయపరిచినా ప్రభువు ప్రేమ మీ గాయాలను కడుతుందండి. మీరు ఆయనకు ఎంతో ప్రత్యేకం. ఈ సత్యాన్ని గ్రహించి ఈరోజు మీ హృదయంలో ఉన్న ప్రతి నిరాశను, ఒంటరితనాన్ని తీసివేయండి. దేవుడు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారండి. ఆయన రెక్కల చాటున మీకు ఆశ్రయం ఇస్తున్నారు. ఈ అద్భుతమైన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ఆశిస్తూ చిన్న ప్రార్థనతో ఈ సందేశాన్ని ముగించుకుందామా? అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామానికి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. తండ్రి, ఈరోజు పరమగీతములు 6:9 వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, లోకం మమ్మల్ని తృణీకరించిన, మీ దృష్టిలో మేము ఎంతో ప్రత్యేకమైన వాళ్ళమని, మీ ముద్దుల బిడ్డలమని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి హృదయాలలో ఉన్న ఒంటరితనాన్ని, బాధలను, కన్నీళ్లను తుడిచివేయండి. మీ ప్రేమతో వారి హృదయాలను నింపండి. యేసయ్యా, లోకంలో ఎటువంటి కల్మషం వారికి అంటకుండా మీ సన్నిధిలో నిష్కలంకమైన పావురంలా జీవించే కృపను దయచేయండి. ఈ రోజంతా మీ దైవిక రక్షణ, నడిపింపు వీరికి తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.